రాజారావు టాక్స్. స్క్విడ్ గేమ్ సీజన్ 1 కూడా ఉందంట. సీజన్ 1 మనం చూడలేదు, సీజన్ 2 అయితే చూడడం జరిగింది. ఈ సీజన్ 2 చూసిన తర్వాత ఇది ఒక యాక్షన్, అడ్వెంచరస్ అండ్ డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్గా ఉంటుంది. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు డిఫరెంట్ కంటెంట్తో, ఒక గేమ్ కంటెంట్తో చాలా బాగా తీసుకొచ్చారు. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి కొంచెం హెల్ప్ చేయండి. నేను చాలా కష్టపడి ఒంటరిగా ట్రై చేసి వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ స్క్విడ్ గేమ్, ఈ గేమ్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు ఆడతారంటే, ఈ గేమ్ అంటే ఆ గేమ్ ఆడిన వాళ్ళందరికీ కూడా మనీ వస్తుంది అన్నమాట రియాలిటీగా. అంటే మనం ఎలా ఉంటుంది, బేసిక్ కంపేరింగ్ ఎలా అంటే, మన ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా, ఆ గేమ్స్ ఆడి మనం మనీ సంపాదించుకుంటూ ఉంటారు చాలామంది. ఆ మనీ సంపాదించుకుంటూ ఉంటారు కదా, అలా గేమ్స్ ఎవరైతే మన గేమ్స్ ఆడినప్పుడు కొంతమంది చనిపోతూ ఉంటారు కదా. ఈ గేమ్ అంటే రియాలిటీ గేమ్ అనమాట. ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు రియల్గా చనిపోతారు, రియల్గా ఓడిపోతారు. రియల్గా గెలిచిన వాళ్ళకి మనీ వస్తాయి అనమాట. ఈ గేమ్ అలా ఉంటుంది. అంటే డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ గేమ్స్ ఎవరైతే ఆడుతూ ఉంటారో గెలిచిన వాళ్ళకి మనీ వస్తూ ఉంటుంది. ఆ మనీ కోసం అందరూ ఆడుతూ ఉంటారు. అసలు ఎవరు ఆడిపిస్తారు, ఎందుకు ఆడిపిస్తున్నారు, ఎందుకు చంపేస్తున్నారు, ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇదేంటంటే, ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడుకోవాలనుకుంటే, హీరో ఏం చేస్తారంటే, ఇందులో ఆల్రెడీ 3 years బ్యాక్ ఇందులో ఆడి గెలుచుకున్న పర్సన్ అనమాట, మనీ సంపాదించుకున్న పర్సన్. ఇందులో ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆడడానికి వస్తారో వాళ్ళందరం కూడా సేవ్ చేయడానికి అనేది అతను వస్తాడనమాట. ఎవరైతే ఆడతారో వాళ్ళందరూ ఎవరు వినరు అతని మాట, అయినా కూడా వాళ్ళందరూ ఆడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. అతను చివరికి వాళ్ళందరినీ కొంతమందినైనా కాపాడారా లేదా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్. మంచి ఒక యాక్షన్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. చెప్పాలంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒక మిస్టరీ కూడా ఉంటుంది. అసలు ఎవరు ఆడిపిస్తున్నారో వాళ్ళందరూ ఫేస్ మాస్కులతో ఒక డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ గేమ్స్ చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వన్ టైం అయితే వర్త్ వాచింగ్ నన్ను అడిగితే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానీ, ఆ డిఫరెంట్ గేమ్స్ కానీ, తెలుగు డబ్బింగ్ కానీ అంతా ఓకే ఉంది ఫ్రెండ్స్. హ్యాపీగా వన్ టైం అయితే ఎంజాయ్ చేయవచ్చు. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ లేదు. కాకపోతే ఇలాంటి గేమ్స్ ఆడి ఏంటి అనేది బేసిక్ ఒక మెసేజ్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. నేను చెప్పడం కన్నా మీరు చూసి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాను ఫ్రెండ్స్. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.